తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు సిఎల్పి సమావేశం జరిగింది. శంషాబాద్ నవోటల్లో జరిగిన ఈ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అలాగే సూచనలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సన్నబియ్యం పథకం కానీ, భూభారతి పథకం కానీ, అలాగే ఎస్సీ వర్గీకరణ, ఇక ఇందిరమ్మ ఇల్లు, అంటే ఈ పథకాలు ఏవైతున్నాయో ఈ పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పర్యటించాలని, ప్రజలకు తెలియజెప్పే విధంగా కార్యకర్తలను ఉత్తేజపరచాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో చెప్పారు. వీటితో పాటు ఎన్నో ఏళ్లుగా మగ్గుతున్న బీసీ కులగణన, అలాగే 42% రిజర్వేషన్ల పైన కూడా మాట్లాడాలని, బీసీ రిజర్వేషన్లు అంటే బీసీ కులగణన చేపట్టిన తర్వాత పీఎం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, అందుకే ఆయన హెచ్సియు భూములపై స్పందిస్తున్నారని, బుల్డోజర్లు పంపిస్తా అనే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏదైతే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా హెచ్సియు భూముల్లో వచ్చిన విజువల్స్ ను ఉపయోగించుకొని పీఎం గారు అలా మాట్లాడారని, ఆయన వాస్తవాలు తెలియదా అన్నట్టు ఆయన మాట్లాడారు. ఇక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు మంత్రి పదవుల కోసం పైరోలు చేస్తున్నారని, అలాగే బహిరంగ సభలు అంటే సభల్లో పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పరోక్షంగా రాజగోపాల్ రెడ్డి అండ్ ప్రేమ్ సాగర్లను చురుకలంటించారు. అంటే ఈ మధ్య చూసుకున్నాము, రాజగోపాల్ రెడ్డి గారు ఒక చౌటుప్పల్ సభలో మాట్లాడుతూ ఆయనకు మంత్రి పదవిపై ఆయన పైరోలు చేస్తున్నట్టు వేరే వాళ్ళు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని, జానారెడ్డిని ఆయన ఒక ధృతరాష్ట్రతో పోల్చడం, దానిపైన ప్రేమ్ సాగర్ స్పందించడం, వీరిద్దరి వ్యవహారంపై ఈరోజు జరిగిన సిఎల్పి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వారికి చురుకలంటించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే తిప్పికొట్టాలని, ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు సోషల్ మీడియాలను పెద్దగా వాడడం లేదని, ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియాను విస్తృతంగా వారి ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వారికి కీలక సూచనలు చేశారు. దీంతో పాటు ప్రతి ఎమ్మెల్యే తమ జీతభత్యాల్లోని 25,000ను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి ఒక సూచన చేశారు. అలాగే ఈ మీటింగ్ లో ఇంకా కొన్ని సూచనలు చేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మరి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారు, రాబోయే రోజుల్లో వారు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారా అనేది వేచి చూడాలి.